అందరికీ శుభోదయం. మరి ఈరోజు మీగడ మీద వెన్న తీసాను. వెన్న ఏమో శుభ్రంగా కడిగానా, తెల్ల నీళ్ళు వచ్చే వరకు చక్కగా నీళ్ళంటే వడిచానా. మరి పొయ్యి మీద వెన్న పెట్టుకున్నానా, ఒక స్పూన్ కందిపప్పు వేసాను, 2 తవలపాకులు కూడా వేసానండి. దీనివల్ల మరి నెయ్యికి మంచి కమ్మదనం రుచే కాదండి, మంచి రంగు కూడా వస్తుంది అన్నమాట. మరి పూర్వం ఇలానే కాసేవారు. తవలపాకులు తక్కువలేండి, అప్పుడు కందిపప్పు వేసేవారు, కరివేపాకు కూడా వేసేవారు. అలా వేసుకుని కాసుకోవాలి. నెయ్యి అనేది ఇలా బంగారు రంగు రావాలి. బంగారు రంగు కన్నా టీ డికాషన్ పెడతాం కదా, టీకి లైట్ కలర్ డికేషన్ లాగా ఉంటుంది కదా, ఆ కలర్ వస్తే నెయ్యికి గొప్ప రుచి, మరి గొప్ప స్మెల్ కూడా. మరి నెయ్యి స్మెల్ వస్తేనే కదా బాగుంటుంది కదా. అయితే కందిపప్పు వేసాను కదా, ఇదిగో ఇందులో 1 స్పూన్ కందిపప్పు వేసాను. మీకు చూపిందా అంటే గరిటికే రావట్లేదు. సరేనండి, ఇది ఇలా నొగర రావాలి. సచ్చి లేకుండా కాగితే మనకి నెయ్యి అనేది పప్పుట్టుగా చక్కగా మనకి మరి సంవత్సరం అయినా కూడా అలానే ఉంటుంది. తర్వాత ఏమోని నెయ్యిలో చిన్న బెల్లం ముక్క వేసుకుని ఉంచుకోవాలి. మనం డబ్బాలో వేసుకున్న తర్వాత ఒక బెల్లం ముక్క వేయడం వల్ల అది నెయ్యి అనేది అలాగా అప్పటికప్పుడు తాజాగానే ఉంటుంది అని ఇవ్వరు మా అమ్మగారు. ఇప్పుడు ఇది ఇలా కాగిపోయి చూసారా, మంచి కలర్తో చూసారా ఎంత బాగుందో కలరు. అంటే పూర్వం కూడా ఇలాగే కాసుకునేవారు. పుల్లల పొయ్యి మీద కాసేవారంట, కుండలో కాసేవారంట, అప్పుడు బాగుండేదంట అనుకుంటారు కదా. అంతకన్నా ఇప్పుడు కూడా బాగుంటుందండి. కాగిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాను కదా. ఇప్పుడు ఎందుకు బాగోదు, మనం అప్పుడు అలాగే ఇప్పుడు శుభ్రంగా చేసుకోవాలి. వెన్నని తెల్లనీళ్ళు వచ్చే వరకు కడిగేసుకుని చక్కగా అప్పుడు నెయ్యి కాసుకోవాలి. ఎలాగా సన్న మంట మీద, సన్న సెగ మీద కాయాలి అనేవారు అన్నమాట. అప్పుడు కమ్మటి స్మెల్ వస్తుంది. ఇలా మంచి కలర్, అది చూసారా ఎంత బాగుంది కలరు కదా. ఇప్పుడు ఇది డబ్బాలో వేసుకోవాలంటే ఇంతకుముందు డబ్బాలో ఉన్న నెయ్యి ఇందులో వేసేయాలి. అది మీకు చూపిస్తాను. ఇదిగోనండి, ఇంతకుముందు కాసిన నెయ్యి. నేను నెలకు 1 కేజీ నెయ్యి అన్న పోగిస్తాను. 2 మాటలు చేస్తానండి నెలకి. ఇప్పుడు ఇది ఇలాగా వేయడం వల్ల ఏమవుతుందంటే వేడికి ఇది మళ్ళీ కొత్తగా కాగిపోయినట్టు తాజాగా తయారైపోతుంది అన్నమాట. మళ్ళీ అప్పుడు డబ్బాలో మళ్ళీ వేసేసుకోవచ్చు. అప్పుడు పెద్ద పెద్ద పూసల్లాగా వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న పూసల్లాగా ఉంది కదా ఈ డబ్బాలోది. ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత పెద్ద పెద్ద పూసల్లాగా వస్తుంది అన్నమాట. చక్కగా ఇలాగా వేసేసి మా అమ్మగారు మళ్ళీ అది మామూలుగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఉడకపెట్టేవారు. అప్పుడైతే గుడ్డ పెట్టి ఉడకపెట్టేవారండి. అది గాజు జాడీలు ఉండి అప్పుడు పచ్చ కలరు, రెడ్ కలరు, ఎరుపు కలరు, లైట్ కలర్లో చాలా అందంగా ఉండేయండి చూడడానికి. అందులో వేసేవారు అమ్మ, జాడీలో వేసేవారు కదా. అయితే పొయ్యి దగ్గర పెట్టమని ఇవ్వరండి. అప్పుడు పుల్లల పొయ్యిలు కదా పాపం. అయితే పొయ్యి దగ్గర పెట్టమంటే పొయ్యికి ఇలా ఎడంగా పెట్టమని ఇలా దగ్గరగా పెట్టేసి వెళ్ళిపోయేదానండి ఆటలకి. మనం కొంచెం అప్పుడు మాట వినేవాళ్ళం కాదు, కొంచెం ఎక్స్ట్రా చేయడం. వచ్చి మా అమ్మ చూసుకునేటప్పటికి మరి గాజుకి కదా పెట్టుకుని పేలిపోయి ఉండేదంట. ఎప్పుడు వస్తారా అని కొట్టడానికి చూసేది. నేను చేసిన తప్పు నాకు తెలిసిపోయింది అనుకోండి, గమ్మున ఇంటికి వచ్చేదాన్ని కాదు. అలా జరిగేదండి చక్కగా. ఇదిగో సరే మరి, ఇదిగోనండి చక్కగా రంగు అయితే మంచి బాగుంది కదా, చూసారా చాలా బాగుంది. ఇలా ఉండాలండి, ఈ కలర్ ఉండాలి. ఇది మంచి గుమ్మగుమ్మలాడితే స్మెల్ వస్తుంది. మరి నేను చేసింది నేను చెప్తే ఏదోలాగా ఉంటుందని అనుకుంటున్నాను, కానీ నిజం చెప్పాలి కదా. పూర్వం కాసుకున్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు నేను కాసింది కూడా అలానే ఉంటుంది. శ్రద్ధగా చేసుకోవాలి, చిన్న మంటతో మరిగించుకోవాలి. అందులో 1 స్పూను కందిపప్పు వేసుకోవాలి, లేదా ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి, లేదా 2 తవలపాకులు. అది 2 వేసుకోవచ్చు అంటే 2 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు, 1 కూడా వేసుకోవచ్చు. వేసుకోకూడదు అని కాదు కానీ వేసుకోవచ్చు. ఇది చక్కగా పేరుకున్న తర్వాత ఈ డబ్బాలోకి ఉడకబెట్టేస్తానండి. ఇప్పుడు చక్కగా చూసారు కదా, ఇలాంటి లోతైన గిన్నెలో కాసుకోవాల్సి మండి పొంగిపోయి కిందకి వెళ్ళిపోతుంది. వెన్నకి పొంగే గుణం ఉంటుంది. అదే ఐసులోది అయితే ఇంకా బాగా పొంగిపోతుంది. ఐసులో వెన్నాక గమ్ముని పొయ్యి మీద పెట్టేయకూడదు. ఐస్ అంతా చల్లారిపోయిన తర్వాత పెట్టాలి. ఐసులో ఉన్న తొరక కూడా మనం ఐస్ చల్లారిక తొరక కొట్టేమనుకోండి తొందరగా ఎన్న పడిపోతుంది అనమాట. అందులో మంచి చెట్లు ఏమీ కాదు, తొందరగా అవ్వే గుణం గురించి చెప్తున్నాను. మరి పొంగిపోయి ఇబ్బంది పడకుండా ఉండేదాని గురించి చెప్తున్నానండి. చూసారా, మరి ఈ గిన్నెలో మా వారికి బెల్లం కూర కొట్టేసి వేసి ఇచ్చారనుకోండి, చక్కగా ఎన్ని గరిటితో గోకి, మరి గోకారం అంటారు, తర్వాత ఏమో నెయ్యి గూకిటి అంటారనమాట.
అలాగా వేసుకుని చక్కగా తింటే మరి ఉంటుందండి. ఎంత బాగుంటుందో తెలుసా? చాలా బాగుంటుంది. ఇలాగా చూసారా, ఇంత వచ్చింది కదా. ఇందులో అంతా మనం బెల్లం కూర వేసేమనుకోండి చక్కగా ఇదిగానండి. కందిపప్పు ఎర్రగా అయిపోయింది కదా. ఇంతే, ఇంకేముంది. చూసారు కదా, ఇది భద్రపరచుకోవటమే. చక్కగా చిన్నగా చేసుకుంటే వేసేసుకోవడమే. చల్లారి వరకు మూత పెట్టండి. చూసారు కదా, మన ఇంట్లో కాసుకున్న నెయ్యి. ఇది 2 కేజీల డబ్బా అండి. దాంట్లో ఒక అర కేజీ వెళ్తుంది, కేజీన్నరది. చక్కగా మనం ఏం చేసుకున్నా, నేను ఇంట్లో పెసరట్లో వేస్తాను, పప్పు తాలింపుల్లో వేస్తాను, పచ్చళ్ళలో వేస్తాను. మరి చక్కగా మరి నెయ్యితో చేసే వంటలు ఏదన్నా కూడా చక్కగా నెయ్యి ఉంటుంది కాబట్టి చేస్తానండి. చూసారా, మరి మనం ఇంట్లో చేసుకున్న దానికి ఇంత అలా ఉంటుందన్నమాట. కొనుక్కుంటే ఇలా ఉంటుందని చెప్పలేము. ఎలా ఉన్నా కొనుక్కునేవారే ఉన్నారు, ఇలా చేసుకునేవారు ఉన్నారు. మరి అవసరాన్ని బట్టి కొనుక్కోవాలి కాబట్టి కొనుక్కునేవారు కూడా ఉన్నారు, అమ్మేవారు కూడా ఉన్నారు. అది ఎందుకు, మనకి ఇలా చేసుకుంటున్నాం కాబట్టి చేసుకునేవారు ఇలా చేసుకుంటే సరిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.